గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చెప్పేది ఏంటంటే 8 గంటల సేపు నిద్రపోవాలని ఒక డాక్టర్ గారు చెప్పారనమాట. 8 గంటల సేపు నిద్రపోతే అసలు మీకు ఏ రోగాలు రావు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పని అన్నారు. అది కరెక్టే. నిద్ర అనేది మనిషికి చాలా అవసరము. అలాగే మనం తినే ఆహారం మితంగా తినటం, ఏదైనా మితంగా చేసి మితమైన ఆహారం తీసుకొని మితంగా ఆలోచించి మితంగా మనం పనులు చేసుకొని మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది. కానీ మనం అలా చేయం కదా. మితమైనది ఏది ఉండదు. 24 గంటలు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాము. ఏదో ఎవరి గురించినో ఆలోచిస్తుంటాము. లేకపోతే ఏదో విషయం మీద చింతిస్తూ ఉంటాము. అవి లేదనో, ఇది లేదనో, ఈ విషయం జరగలేదు, నేను అలా అనుకున్నాను, ఆ విషయం జరగలేదనో. 24 గంటలు మన యొక్క మనస్సుకును శాంతి అనేది లేకుండా మనం చేసుకుంటున్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో లేచి కావలసినంత వరకు ఏదో తినేసి మందులు వేసుకొని చక్కగా దేవుడికి ప్రార్థన చేసుకుని ఏదో ఒక పురాణము లేకపోతే ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటే అదొక రకమైన ఇది. కానీ ఈ రోజుల్లో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళను కూడా, అంటే అందరినని అంటలేదండి నేను, కొంతమందిని చూస్తుంటే అసలు నవ్వు వస్తుంది వాళ్ళని చూస్తుంటే నాకు. అసలు వాళ్ళు వాకింగ్ అని వెళ్ళి ఒక అతను ఒక ఒక ఆవిడ పక్కన ఎవరో ఒక 35 ఏళ్ళ ఆవిడ పరిచయం అయిందని చెప్పని ఆవిడని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో ఉండే ఆవిడ పాపం భార్య, ఆవిడ పాపం పెద్ద ఆవిడకి అసలు బయటికి పోవటం తెలియదు, ఏది చేసుకోవడం తెలియదు. ఏదో పిల్లల్ని కన్నది. వాళ్ళ పిల్లలేమో అమెరికాలో ఒకళ్ళు ఉన్నారట, లండన్లోనే ఒకళ్ళు ఉన్నారట, 2 మగ పిల్లలు. వాళ్ళ పాటికి వాళ్ళు పాపం వాళ్ళ లైఫ్ వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడేంటి, ఇండియాలో ఉండే భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు కదా, చక్కగా ఉంటారులే పాపం, ఏదో అమ్మా నాన్న ఉంటున్నారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళ పాటికి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కానీ ఇక్కడ ఈయనేం చేస్తున్నాడంటే ఈ పెద్ద మనిషి పార్కుకని లేకపోతే అటునో వాకింగ్ అని వెళ్ళి ఎవరో ఒక ఆవిడ, అంటే ఇలాంటి వాళ్ళు తాటకులు ఎక్కడ ఉండకపోవటం అంటే ఏం లేదు కదా, ఇలాంటి తాటకులు తిరుగుతుంటారు ఇలాంటి వాళ్ళ కోసమని. ఇట్లాంటి బకరాళ్ళు ఉంటారు కదా, అందుకని పెద్ద మనిషి అయినా కానీ 60 ఏళ్ళు కానీ 70 ఏళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే ఏమంటే ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత పెన్షన్లు ఏవో వస్తుంటాయి అన్నమాట. ఆర్థిక స్వాతంత్రం అనేది కొంచెం ఆర్థికంగా ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. నెలకు 50,000 60,000 వస్తుంటాయి కదా, అవి పెట్టుకొని ఇంకా ఇంట్లో భార్య కనపడదనమాట. ఆవిడ ఏంటంటే ఒక ముసలావిడలాగా ఆవిడని ట్రీట్ చేసి, ఈయనేదో చాలా యంగ్ అయినట్టు, ఏమండి మీ క్రాప్ బాగుంది, లేకపోతే మీకు కొంచెం యాక్టివ్గా ఉన్నారంటే మీరు బాగున్నారు, మీరు అందంగా ఉన్నారు, ఏదో కొంచెం పిచ్చి కబుర్లు ఏవో చెప్పేటప్పటికి వీళ్ళు ఒళ్ళుపై తెలియకుండా వాళ్ళు వెంబడి పడిపోవడం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంట ఈ పెద్ద మనిషి. అసలు ఈయనని ఏమనాలో అర్థం కావటం లేదు. ఒకప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత హాయిగా కృష్ణారామ అంటూ కూర్చునేవాళ్ళు, ఏదో భాగవతమో భగవద్గీత చదువుకుంటూ ఉండేవాళ్ళు. పాత సినిమాలు చూడండి, మీరు పాత సినిమాలు చూస్తే మీకు తెలుస్తుంది. ఒక వయసు వచ్చిన తర్వాత అత్తగారు మామగారు ఇద్దరు ఏదో ఒక చోట కూర్చొని ఏదో ఒక గుడికి పోయి రావటమో లేకపోతే ఏదో పూజ చేసుకోవటమో అలా ఉంటుండే, మనం చూపిస్తుండే వాళ్ళు. శాల్వా కప్పుకొని ఏదో భగవద్గీతలు చదువుకుంటున్నో కనబడుతుండేవాళ్ళు. అంతేగాని ఈ రకమైన ప్రవర్తన ఏమిటో అసలు నాకు అది అర్థం కావటం లేదు. అసలు 60 ఏళ్ళు వచ్చిన 65 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు కూడా ఈరోజు రెండో పెళ్ళికి ఎగబడిపోతున్నారు. అసలు వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు పరిస్థితి. చిన్నపిల్లలకే పెళ్లి కావట్లేదురా దేవుడా అని బాధపడుతుంటే పెద్దవాళ్ళకి వీళ్ళకి పెళ్ళిళ్ళు కావాల్సి వచ్చాయి. వీళ్ళకి పెళ్ళిళ్ళు సంబంధాలు చూడాలా, లేకపోతే చిన్నపిల్లలకి పెళ్లి సంబంధాలు చూడాలా అర్థం కావట్లేదు. వీళ్ళకి అసలు మెంటల్ ఏమైనా వస్తుందేమో అదే అర్థం కావట్లేదు అసలు పెద్దవాళ్ళకి. అసలు ఏంటి ఆ ప్రవర్తన ఏంటి వాళ్ళు అసలు? ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానంటాట, నువ్వు నాకు విడాకులి అంటాట ఈ ముసలావిడని. ఈమెమో కుయ్యో మొర్రో అంటుంది. నాకేం తెలుసండి, నేను బయటికి ఎలా పోవాలి, ఏం చేయాలంటే నీ సావు నువ్వు సావు. పిల్లలకి చెప్పలేదుట ఆవిడ. పిల్లలకి చెప్పాలి కదా, పిల్లలకి చెబితేనే నీ ముసలాయన వ్యవహారం ఇలాగుంది చూడు నాయన, కొంచెం వచ్చి చూడండి అంటే వాళ్ళు చూసేవాళ్ళు. ఈయనకి ఎవరు పట్టించుకోవట్లేదు. పిల్లలేమో వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నారు, ఈయన గోల్లో ఈయన ఉంటున్నాడు. ఇప్పుడు ఆమెను రోడ్డు మీద పడేస్తే ఇప్పుడు ఆమె ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? ఈ వయసులో పిల్లల్ని కానీ పెళ్లి చేసుకొని ఒక భర్త అంటూ ఒకప్పుడు నమ్మకం ఉండేది. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా మనుషుల మీద నమ్మకాలు లేకపోతే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారా అని మనం ఏ రకమైన సలహాలు ఇవ్వగలుగుతాం చెప్పండి అసలు?
ఈ బుద్ధిండి చేస్తున్నారో, బుద్ధి లేక చేస్తున్నారో, ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారో ఈ ముసలోళ్ళు అర్థం కావటం లేదు. ఇంట్లో పెళ్ళాన్ని వదిలేస్తున్నారు. ఎవరితో కనపడిందని చెప్పని వాళ్ళకు డబ్బులు ఇవ్వటము, లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? వీళ్ళని చూసి వస్తారా? వీళ్ళ అందచందాలు చూసి వస్తారా? వీళ్ళు అనుకునే డబ్బులు చూసి ఆ డబ్బులు గుంజుకుపోవటానికి వాళ్ళు వస్తారు. ఈ తింగర సచ్చిన వాళ్ళకేమో అవి అర్థమై సావట్లేదు. అదేమో పెళ్ళంట, పెటాకులంట, ఎన్ని రోజులు ఉంటారో, ఎన్ని రోజులు పోతారో మనకు తెలియదు. కానీ ఈ ముసలావిడ జీవితం ఏమైపోతుంది చెప్పండి అసలు? వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో, ఎవరు బుద్ధి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అసలు. ఆలోచించండి కొంచెం. పిల్లలు కూడా తండ్రి దగ్గర కొంచెం అలాంటి ఆస్తులు పాస్తులు ఏమన్నా ఉంటే తల్లిని అడగండి. నాన్న పద్ధతిగా ఉన్నాడా అమ్మ అని చెప్పని అడుగుతుండండి. అప్పుడు ఆ పద్ధతిగానే ఉన్నాడు ఆయన, నన్ను బాగా చూసుకుంటున్నాడు అంటే కొంచెం ఊరుకోండి. లేదంటే కనుక ఆయన దగ్గర నుంచి ముందు ఆస్తిపాస్తులు లాగేసేసి కూర్చోబెట్టండి. అతను ఇంట్లోనే కూర్చుంటాడు. అంతేగాని ఇలాంటి కొంచెం డబ్బులు కనుక వాళ్ళ వెనకాల ఉన్నాయంటే అవి కాస్త పప్పులు బెల్లాలు అయిపోతాయి. తర్వాత మీ ఇష్టాలు. కొంచెం పిల్లలు జాగ్రత్త పడండి ఈ విషయంలో. సరేనా? ఉంటాను నాయన. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా?